సీతాకాంత్ అయితే దగ్గుతూ కలబెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చి వాటర్ ఇస్తుంది. ఇక రామలక్ష్మి అయితే అయ్యో సార్కి పలబెడుతున్నట్టుగా ఉన్నారు, వాటర్ ఇస్తారని చెప్పి వెళ్తుంది. ఇంతలో అక్కడ ఉన్న సీతాకాంత్ వాటర్ తాగడం చూసి అక్కడ ఉన్న అమ్మాయిని చూసి రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనెందుకు అవసరం లేదు, అక్కడ అమ్మాయి ఇచ్చేసిందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి, నువ్వే నన్ను తలుచుకున్నావా అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఈ ఆఫీస్లో నాకన్నా మీకు తలుచుకునేవారు చాలామంది ఉన్నారని ఈ ఆఫీస్కి వచ్చాకే అర్థమైందిలేండి అని చెప్పి రామలక్ష్మి అంటుంది. అది విని సీతాకాంత్ అయితే అదేంటి రామలక్ష్మి అలా అంటావు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, ఈ ఆఫీస్లో చాలామంది మిమ్మల్ని తలుచుకుంటున్నారులేండి, అయినా నాతో మీకేం అవసరం ఉందిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సీతాకాంత్ అయితే సరేలే అది పక్కన పెట్టి అక్కడ ఫైల్స్ ఉన్నాయి తీసుకుని రా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని రామలక్ష్మి అయితే నేనెందుకు మీకు అలాంటి ఫైల్స్ అలాంటి వాటరు ఇవ్వడానికి, ఈ ఆఫీస్లో చాలామంది ఉన్నారు, మధ్యలో నేనెందుకు దండగా వెళ్తాను అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి ఇలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మిని అయితే సందీప్ పిలిపిస్తాడు. పిలిపించగానే ఆ రామలక్ష్మి అయితే వెళ్తుంది. ఏంటి పిలిచారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న సందీప్ అయితే రామలక్ష్మి రాగానే తన ముఖం మీద ఫైల్ విసిరేస్తాడు. విసిరేయడంతో అక్కడ పేపర్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉంటాయి. అది చూసి రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏమైందని ఇతను ఇలా చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సందీప్ అయితే రామలక్ష్మి పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.